ఏ జార్ ఫుల్ ఆఫ్ విస్కీ కంటైన్స్ 40% ఆఫ్ ఆల్కహాల్ అండ్ a part of this whiskey is replaced by another containing 90% of alcohol, and now the percentage of alcohol was found to be 26%. The quantity of the whiskey replaced is అన్నాడు. So this can be done తో అలిగేషన్ మిక్చర్స్. సో ఫస్ట్ ఎంత ఉందమ్మా, ఫస్ట్ 40% ఉంది, తర్వాత ఎంత ఉంది 19% అయింది, సో తర్వాత 26%, రైట్. సో డిఫరెన్స్ చూడండి, ఇక్కడ ఈ డిఫరెన్స్ 14% అయింది, ఈ డిఫరెన్స్ 7% అయింది, రైట్. దిస్ కెన్ బి రిటన్ యాజ్ 1:2. ఇక్కడ ఏమంటున్నాడు, నౌ ద క్వాంటిటీ ఆఫ్ విస్కీ రీప్లేస్డ్ ఈజ్ అన్నాడు. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏ జార్ ఫుల్ ఆఫ్ విస్కీ కంటైన్స్ 40% ఆఫ్ ఆల్కహాల్. ఓకే, నెక్స్ట్ ఏ పార్ట్ ఆఫ్ దిస్ విస్కీ ఈజ్ రీప్లేస్డ్ బై అనదర్ కంటైనింగ్ 19% ఆఫ్ ఆల్కహాల్ అన్నాడు. ఓకే, సో ఇది సింపుల్ గా చూస్తే చూడండి, దీన్ని టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, 3 పార్ట్స్ ఉన్నాయి, రైట్. సో రీప్లేస్మెంట్ అడిగాడు కదా, రీప్లేస్మెంట్ అడిగాడు కాబట్టి ఇది రీప్లేస్మెంట్ అవుతుంది కదా. ఇక్కడ చూడండి, విస్కీ ఈజ్ రీప్లేస్డ్ బై అనదర్ కంటైనింగ్ అన్నాడు, అంటే ఇది రీప్లేస్మెంట్ కదా. రీప్లేస్మెంట్ ఎంత ఉంది మనకు, 2 ఉంది. సో టోటల్ ఎంత, 2/3 అవుతుంది. ఓకే,